గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జిల్లాల విభజన హేతుబద్ధంగా జరగలేదని దానికి నిదర్శనం మండపేట నియోజకవర్గంను గోదావరి ఆవలగల అమలాపురం రాజధానిగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విలీనం చేయడమేనని మండపేట నియోజకవర్గ ఎన్డీఏ కూటమి శ్రేణులు పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అదే ఏడాది జనవరి 20న తేదీన చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం నిమిత్తం మండపేట విచ్చేసిన సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఇచ్చిన హామీ మేరకు మండపేట నియోజకవర్గంను తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేశారని కూటమి శ్రేణులు ప్రశంసించారు. ప్రజాభిష్టానికి విలువ ఇచ్చే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండటం ఆంధ్రులు చేసుకున్న అదృష్టమని వారన్నారు. అలాగే ఎమ్మెల్యే వేగుల్లా ఏదైనా పని అనుకుంటే సాధించే వరకు విశ్రమించారని కొనియాడారు. అనంతరం ఎంపీపీ కార్యాలయ ఆవరణలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే వేగుల్లా చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉండమట్ల వాసు, వాద ప్రసాద్, నల్లమిల్లి వీరెడ్డి, పిల్ల తాతాలు, పర్వతాల వీర్రాజు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. విలీనం చేసుకుని ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సమస్య అసలు పుట్టేదే కానీ ఒకసారి చూసుకుంటే మరి మనం గతంలో మరి సమితి కూడా ఆయన నేరుగా చెప్పించడం జరిగింది. మరి అదే మాటగా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈ మండపేట విలీనం అనేది ఏదో మనం అభినందనలు తెలియజేస్తున్నారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా మంది పొలిటికల్ విశ్లేషకులు జోగేశ్వరరావు గారు అలాగే మాట్లాడతారు, ఇది పొలిటికల్ స్టంట్, రాజకీయంగా తప్పుడు హామీలు ఇచ్చి ఆయన ఈ ఎలక్షన్ లో నగ్గారని చెప్పి చూస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కానీ అవి ఆయన పట్టించుకోకుండా మరి వీలుగా తన జయంగా, ప్రజల ఆకాంక్ష తన జయంగా మరి ఆ రోజు నుంచి ప్రతి ఆఫీసు కూడా ఆయన స్వయంగా కాగితాలు పెడుతూ మరి ఇక్కడ జేఏసీ తెచ్చిన అంశాన్ని కలెక్టర్ గారికి, పైన మినిస్టర్ గారికి, అలాగే సబార్డినేట్ కమిటీకి, ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మరి ఈ విశ్లేషణ చెప్పింది ఏంటంటే ఎందుకు విడిపోదు అంటే మరి మొన్న పోయిన ప్రభుత్వంలోనే జిల్లా విభజన జరగడం జరిగింది. అప్పుడు మన కాకినాడ కలెక్టరేట్ గా ఉండేది, అప్పుడు మళ్ళీ కోనసీమ జిల్లాలోకి మనం వెళ్ళడం జరిగింది. మరి కొత్తగా విభజన జరిగింది మొన్నే. మరి ఆ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఈ నియోజకవర్గాన్ని తీసేస్తే మరి 6 నియోజకవర్గాలు అయితే ఖచ్చితంగా అలా జరగదు. అలా జరిగేదంటే మొన్నే జరుగుతుంది, ఇదంతా ఒక పొలిటికల్ స్టార్ట్ మాత్రమే అని చెప్పేసినాను. మరి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మన ఆర్టీఓ ఆఫీసు రాజవీర మండలం, గంగవరం మండలం, రామచంద్రపురం టౌన్, అక్కడ 4, మన 3 మండలాలు మన టౌన్. మరి ఈ 6 సంబంధించిన మండలాలు రామచంద్రపురం ఆర్టీఓలో ఉన్నాయి. మరి మండపేట కాన్స్టిట్యూన్సీని నియోజకవర్గం రాజమండ్రి పక్కల బోధలోకి భవిష్యత్ తరాలకి మనం చేసేది ఏం లేదు. భవిష్యత్ తరాలకి మరి మనం అన్ని రకాల సదుపాయాలు ఇస్తమే కాకుండా మన స్థితిగతులుగా కూడా అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించడంలో మరి మనం మళ్ళీ మైగా వెళ్తున్నాం. ఎందుకంటే ఈ సేవ ఉన్నది. ఈ రోజున మనం అందరం గుర్తించుకోవాలి. ఈ వాసు మనకు అభినందన సభ పెడతామంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికాలు తీసుకోవాలి. ఎందుకంటే ఇది మొన్న ఇది మన ఏ రోజైతే ఫస్ట్ ముందు రోజు మన ఎమ్మెల్యే గారు 25వ తారీఖు విజయవాడ వెళ్తా ఉన్నారు. నాకు 6 గంటలకి నేను వేరే కార్యక్రమం గురించి చెప్పాను, ఫోన్ చేయండి. 6 గంటలకి ఫోన్ చేయబోతులోకి ఉంటా మనకు సరిపోతున్న లెక్కలని అదే చూస్తాను. ఇప్పుడు ఎక్కువ మ్యాక్సిమం చూస్తలోకి అందులో వస్తుంది. కొత్తలోకి నియోజకవర్గం విభజన అయిపోయి మరి ఇదంతా క్లారిటీగా ఇచ్చేసారు. క్లారిటీగా ఇచ్చే వదలకు మళ్ళీ అప్పుడు టక్కన అలా 9:20 9:20 అవుతుంది. 2 3 ఫోన్ చేసి
రేపు సంబరాలు జరపండి పిల్లలు జనానందరూ బాగా చదువుతామని చెప్పి నైటే నేను చేస్తే ఏదో పనులు బాగా కూడా ఎలక్షన్ క్యాంపెయిన్ లో ఖచ్చితంగా నేను రాజమహేంద్రవరంలో విలీనం చేసేలాగా కృషి చేస్తానని చెప్పి ఒక మాట ఇచ్చారు. ఆ మాట ఇచ్చిన క్రమంగానే పట్టుదల విక్రమార్కులాగా ఈ రాజమహేంద్రవరంలో కలిపే వరకు కూడా ముఖ్యమంత్రి వారి దగ్గరికి తీసుకెళ్లి ఈ మా రాజమండ్రి విలీనం చేయడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మన అంచనాల కమిటీ చైర్మన్ శ్రీ వేగుల జోగేశ్వరరావుకి ఎవరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మీ నిలువుని కూడా అమరావతి వెళ్ళినప్పుడల్లా కలిసి ఈ విషయాన్ని వారితో చర్చించి అసాధ్యమైన కార్యక్రమం సుసాధ్యం చేసినందుకు ఆయన మన నియోజకవర్గం అంతా కూడా రుణపడి ఉన్నాం. ఆయనకి ఎప్పుడు కూడా మనం అభినందిస్తూనే ఇటువంటి కార్యక్రమం మాట తప్పని మనం తప్పని నాయకుడి కింద నియోజకవర్గంలోకి ఆయన ఎనలేని ముద్ర వేసుకుని ప్రజల అభిమానం చూరుకున్న నాయకుడు శ్రీ వేగుల జోగేశ్వరరావు గారు. అటువంటి ఆయనకి అభినందన కార్యక్రమం చేయడం మన చేసిన వ్యవస్థ గారికి మనందరూ కలిసి ఇటువంటి కార్యక్రమాలు జరిపించుకున్నందుకు మనందరికీ కూడా గ్రామాల్లో నాయకులకు కార్యకర్తలందరూ కూడా ప్రజలకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.